గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అండ్ మై ఇండియన్స్ డే టు డే స్టాఫ్. ఇప్పుడు వచ్చేసి టైం మనకి 7:30 అవుతుంది. సో ఈరోజు పిల్లలకి స్కూల్ లేదన్నమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండ్ ఇందాక చూసారు కదా లంచ్లోకి స్పెషల్గా చేపలు ఫ్రెష్ టు హోమ్ నుండి తెప్పించుకున్నాము. అలాగే ఈరోజు లంచ్ కర్రీ అండ్ ఈ ఫిష్ మ్యారినేట్ చేసి ఎలా ఫ్రై చేస్తానో ఇదంతా కూడా వ్లాగ్లో చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా ఇంకా మన వీడియోకి వెళ్ళిపోదాం. సో పిల్లలకి స్కూల్ హాలిడే ఉంది అంటే ఖచ్చితంగా నేను ఆ రోజు ఏదో ఒక స్పెషల్ చేయడానికి చూస్తానన్నమాట. సో ఆ రకంగానే ఇది కూడా. సో ఈరోజు చేపల ఫ్రై అన్నమాట మా ఇంట్లో లంచ్లోకి స్పెషల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పొట్టు మినపప్పుతో ఇడ్లీ. సో రెగ్యులర్గా నేను పొట్టు మినపప్పు వాడతాను. పొంగడాల పిండి కాదు నీకు, పొంగడాల ఇడ్లీ రాది. ఇడ్లీ ట్రేలో పెట్టేస్తున్నావు కదా. మరి పొంగడాలు ఎంత గుర్తుకొచ్చినాయి నీకు? సో అదనమాట, అద్వి నాకు హెల్ప్ చేస్తుంది. తనకి ఇలాంటి చిన్న చిన్న పనులు వంటల్లో హెల్ప్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఆయన ఫిష్లో ఏమైనా బోన్స్ ఉన్నాయా అని చెప్పేసి వెతుకుతున్నారు. సో ఇక్కడ ఒకటి అలా ఉన్నట్టుంది. ఈ ఫిష్ వచ్చేసి తిలాపియా వెరైటీ. సో ఇది మా ఆయన ఫస్ట్ టైమే ఫ్రెష్ టు హోమ్లో ముందు రోజు నైట్ అలా ఆర్డర్ పెట్టారు. మార్నింగ్ వరకు వచ్చేసింది. మెయిన్గా దీని వెనకాల రీజన్ ఏంటంటే మా డైట్ ప్లాన్ కంప్లీట్గా చేంజ్ చేసేస్తున్నాము. అండ్ ఎందుకు అంటే నేను చెప్పాను కదా ముందే, ఇంకా నా పైన నేను కొంచెం అండ్ మా వారిపైన మా వారు కూడా కొంచెం కేరింగ్ చేయాల్సిన సిచ్యువేషను టైము వచ్చేసిందనమాట. సో ఇన్ని డేస్ తిన్న విధానం వేరు, ఇక నుండి తినాల్సిన విధానం వేరు అన్నట్టుగా మేము మా డైట్ ప్లాన్ అంతా కూడా చేంజ్ చేసేస్తున్నాము. లైక్ ఇంతకుముందు ఇలా మేము ఫిష్ని అంతగా ప్రిఫర్ చేసేవాళ్ళం కాదు. ఎప్పుడో సండే, ఎప్పుడో మంత్లీ వన్స్ అట్లా ఉండేది ఫిష్. సో ఇంకా మేము ఫిష్ కానీ లైక్ ప్రోటీన్ ఫుడ్ కానీ ఫైబర్ రిచ్ ఫుడ్ కానీ ఇలా లైక్ కార్బోహైడ్రేట్స్ కొంచెం తక్కువగా ఈ రకంగా కొంచెం డైట్ ప్లాన్ అనేది మార్చుతున్నాను నేను. సో మొత్తానికి మేము బ్యాలెన్స్డ్ డైట్ అలవాటు చేసుకుంటున్నాము. ఇన్ని డేస్ ఏదో తిన్నాము, పిల్లలకి నచ్చేవి చేయడము అలా అసలు అంటే మనం ఏం తింటున్నాము అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ లేకుండే. సో ఇక మీదట కంప్లీట్ మా ఫుడ్ డైట్ ప్లాన్ చేంజ్ చేస్తున్నాం అనమాట. సో బ్యాలెన్స్డ్ డైట్ ప్లాన్ ట్రై చేస్తున్నాను. సో అందులో భాగంగా నేను ఇక్కడ ఈరోజు లంచ్ మెనూ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ముందుగా ఈ తిలాపియా ఫిష్ని బాగా వాష్ చేసుకుని సో ఇలా పక్కన పెట్టుకున్నాను. సో అదే ప్లేట్లో నేనేం చేస్తున్నాను అంటే దీనికోసం మసాలా రెడీ చేస్తున్నాను అనమాట. సో ఇందులో మనకి కారం, గరం మసాలా, ఉప్పు రుచికి సరిపడా అండ్ 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, అలాగే ఇంకా టేస్ట్ కోసం లైట్గా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ లైట్గా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇందులో కొంచెం నిమ్మరసం కూడా కలుపుకొని ఇదంతా కూడా ఒక పేస్ట్ లాగా రెడీ అయ్యేలాగా ప్రిపేర్ చేస్తున్నాను మసాలాని. సో అలా పేస్ట్ లాగా చేయడం వల్ల ఏంటంటే మనకి చేప ముక్కలకి ఈజీగా అప్లై చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఒక మీడియం సైజ్ లెమన్ని ఒక సగం ముక్క తీసుకున్నాను. సో దాంట్లో నుండి జ్యూస్ని ఇలా పిండి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను జింజర్ గార్లిక్ పేస్ట్ స్టార్టింగ్లో యాడ్ చేయడం మర్చిపోయాను, ఎండింగ్లో యాడ్ చేశాను. సో ఇదంతా కూడా మనకి పౌడర్ కన్సిస్టెన్సీ నుండి పేస్ట్ కన్సిస్టెన్సీ రావడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పేస్ట్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. సో అదే మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకి ఎంత వాటర్ వేస్తే పేస్ట్ లాగా వస్తుందో చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేయాలి. సో అప్పుడు ఇది మంచిగా పేస్ట్ లాగా అయిపోతుంది. సో ఈ పేస్ట్ అంతా కూడా చక్కగా ఈ ఫిష్కి అన్ని వైపులా చక్కగా పట్టించేసి ఒక 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి మ్యారినేట్ చేసుకున్నాము అంటే సో ఫిష్ మనం ఫ్రై చేసుకున్నప్పుడు తినడానికి చాలా రుచిగా చక్కగా ఉంటుంది. చప్పచప్పగా అలా ఏం అనిపించదు. సో ఖచ్చితంగా మ్యారినేషన్ ఉండాలి. సో అందుకని చెప్పేసి నేను దీన్ని ముందుగానే అంటే బ్రేక్ఫాస్ట్ తినడానికంటే ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. సో అలా మనకి ఇది చక్కగా మ్యారినేట్ అయిపోతుంది. లంచ్ నేను ప్రిపేర్ చేసే టైం వరకు ఇది 1 అవర్ ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఈ పేస్ట్ అంతా కూడా చక్కగా ఫిష్కి పట్టించేస్తాను.
మనం పేస్ట్ లాగా ముందే మసాలానంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే ముక్కలకి చక్కగా పట్టేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక అందరం కలిసి చక్కగా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తూ తినేసామన్నమాట. ఈరోజు వచ్చేసి వంట నేను కొత్త కుండలో చేయబోతున్నాను కర్రీ, అది కూడా బీరకాయ మొలకల కర్రీ. సో దానికోసం ముందుగా నేను ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇందులో మనకి శనగలు, పెసలు, మొలకలు వచ్చాయి. ఈ మొలకల్ని నేనే ఇంట్లో స్వయంగా తయారు చేసుకున్నాను. ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఒక గుడ్డలో కట్టి పెట్టాను, నాకు ఇలా మొలకలు వచ్చాయి. సో ఇది నా పాత చున్నీలో, ఒక కాటన్ చున్నీలో ఇలా కట్టి పెట్టాను, నాకు చక్కగా మొలకలు వచ్చేసాయి. సో ఇందులో నుండి ఒక సగం వరకు మొలకలు నేను తీసుకొని ఈరోజు కుండలో కర్రీ చేయబోతున్నాను. సో కుండ హీట్ ఎక్కువబోతుంది, ఇంకా ఆయిల్ యాడ్ చేసుకొని చక్కగా కుక్ చేసుకోవడమే చూపిస్తాను నేను. చాలా బాగా హీట్ ఎక్కుతుంది. ఇందులో ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసుకున్నాం. సో కుండలో వండడం ఈరోజే ఫస్ట్ టైం అనమాట. సో ఫైనల్గా ఈ కర్రీ మాత్రం చాలా రుచిగా ఉండే. ఆ రోజు అన్వి ఈ కర్రీని చాలా బాగుందని చెప్పేసి కాంప్లిమెంట్ ఇచ్చింది. సో కుండని మార్కెట్లో నుండి తీసుకొని వచ్చాక నేను దీన్ని సీజనింగ్ చేశాను. ఆ సీజనింగ్ ఎలా చేశాను అనేదంతా కూడా నేను దీనికన్నా ముందు వ్లాగ్లో మీకు షేర్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. సో మీలో ఎవరైనా కొత్తగా ఇలా కుండలో వంట స్టార్ట్ చేయడము అని చెప్పేసి అని అనుకున్నట్టయితే కనుక నా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, అది మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఫైనల్గా కుండలో చేసుకున్నట్టయితే ఆయిల్ ఎక్కువ పడుతుందేమో అని మనకు అనిపిస్తుంది కదా, బట్ నాకు అనిపించింది ఏంటంటే కుండలో ఈ మాత్రం ఎక్కువ ఆయిల్ ఏం పట్టలేదు. రెగ్యులర్గా నేను మామూలుగా నేను కడాయిలో చేసుకున్నప్పుడు ఎంతైతే ఆయిల్ వేస్తానో ప్రతి కర్రీకి కూడా అంతే ఆయిల్ వేస్తున్నాను. సో నాకు ఇంకా అర్థమైపోయింది కుండ కూడా ఈజీగానే ఉంటుందని. నాకు ఇండేస్ ఏముండే అంటే ఒక అపోహ, లైక్ కుండలో ఆయిల్ ఎక్కువ పడుతుందేమో అని చెప్పేసి, బట్ అదేం లేదండి. నేను ఇప్పుడు రెగ్యులర్గా అదే వాడుతున్నాను, కుండలోనే కర్రీ వండుతున్నాను అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, రెగ్యులర్గా మనం చేసుకునే బీరకాయ మొలకల కర్రీయే. నేనేం కొత్తగా ఏం చేయట్లేదు, జస్ట్ పోపు వేసుకున్నాను, అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అదంతా మగ్గిపోయాక పసుపు కూడా వేసుకున్నాను కదా, అంతా మగ్గిపోయాక నేను స్ప్రౌట్స్ వేసుకున్నాను, అందులో పెసలు, శనగల స్ప్రౌట్స్. సో అవి కాస్త మగ్గిపోయాక ఇంకా నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకున్నాను. నాకేంటంటే కరివేపాకు ఫైనల్గా లైక్ మధ్యలో వేయడం ఇష్టం, పోపులో కన్నా కూడా నాకు ఆ స్మెల్ అంటే బాగా ఇష్టం అనమాట. నెక్స్ట్ ఇక సరిపడేంత ఉప్పు వేసుకొని ఇంకా మూత పెట్టి మగ్గించేసుకుంటున్నాను. అన్నమాట. సో ఆకులపై ఉన్న డస్ట్ ఇలా పోవడం కోసమని రేల్లో పెట్టేశాము. సో ఈ డస్ట్ అంతా పోతుంది. మంచిగా వర్షం స్టార్ట్ అయిపోయింది. సో ఈలోగా నా కర్రీని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకుంటున్నాను. సో బీరకాయ అండ్ అలాగే మొలకలు కదా చక్కగా ఉడకాలి. సో ఆ రకంగా కాసేపు టైం పడుతుందన్నమాట. మధ్యలో మనకి వాటర్ ఏమైనా అవసరం ఉంటే చూసుకొని కొంచెం యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మొలకలు ఉడకాలి కదా. నెక్స్ట్ ఇక నేను ఫిష్ని మ్యారినేట్ చేసుకున్నాను కదా, దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను. దానికోసం నేను ఇలా ఒక ఇనుప పేనం తీసుకున్నాను. సో ఇది మామూలుగా రెగ్యులర్గా దీన్ని మనం ఊళ్ళలో అయితే అట్లు వేసుకోవడానికి యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇనుపది. సో అది తీసుకున్నాను. సో దానిపైన నేను ఈ ఫిష్ని కాల్చుకుంటున్నాను. చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ యూస్ చేసుకొని కాల్చుకుంటున్నాను అనమాట. సో లిటరల్గా నాకు ఇక్కడ 2 స్పూన్ల ఆయిల్ కూడా పట్టలేదు నేను మొత్తం ఫిష్ ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో దానికి ఏమైనా అంటుకుని ఉంటే దాన్ని తీసేస్తూ మరి లిటిల్ బిట్ ఆయిల్ వేసుకుంటూ ఒక్కొక్క చేప ముక్కని చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను.
సో ఈ తిలాపియా ఫిష్ని తినడం మేము వండడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో దీని గురించి చూద్దాము అని చెప్పేసి నేను గూగుల్లో చూస్తే నాకు ఎన్నో విషయాలు తెలిసాయండి. ఈ చేపలో మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. సో ఇది తినడం అందరికీ చాలా మంచిది. సో ఇందులో మనకి ఎముకల గ్రోత్కి సంబంధించిన కాల్షియం అనేది చాలా సఫిషియెంట్గా ఉంది. దీంట్లో మనకి ఫాస్ఫరస్ కూడా సఫిషియెంట్గా ఉంటుంది. ఇది బోన్ సెల్ డెవలప్మెంట్కి చాలా అవసరం. అలాగే ఇందులో మనకి సెలీనియం ఉంది అండ్ యాంటీ యాక్సిడెంట్ లాగా పనిచేస్తుంది, అంటే క్యాన్సర్పై పోరాటం చేస్తుంది అనమాట. సో అలాగే ఇంకా ఒమేగా-3 ఉంది, B12 ఉంది. ఒమేగా-3 మనకి బ్రెయిన్ డెవలప్మెంట్కి అంటే కిడ్స్లో కానీ మనకి కానీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో అందమైన పాయింట్ ఏంటంటే విటమిన్ సి అండ్ విటమిన్ ఈ ఉన్నాయి. ఇవి మనకి స్కిన్ సెల్స్ యాక్టివ్గా ఉంచుతుందన్నమాట. సో మనకి యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తుందన్నమాట ఈ చేప తినడము. అలాగే ఇది మనకి హై ప్రోటీన్ సోర్స్ అనమాట. తక్కువ క్యాలరీస్ ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. సో ఇది బాడీ బిల్డప్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే డైట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట. అండ్ అలాగే ఇందులో మనకి ఒక రోజుకి అవసరమైన దానికన్నా ఎక్కువ ప్రోటీన్ 15% ఎక్కువ ప్రోటీన్ ఇందులో మనకి దొరుకుతుంది. అలాగే ఇందులో మనకి ఒక రోజుకి సరిపడా B12 ఉంది, అంటే ఒక 2.4 గ్రామ్స్ అనేది మనకు ఒక డేకి సరిపోతుందంట. సో అలా ఇందులో మనకి సరిపడంత B12 కూడా ఉంది. సో ఇంకేం చెప్తామండి, ఇన్ని రకాలుగా ఇన్ని లాభాలు ఉన్నప్పుడు ఈ చేప తినడం అనేది చాలా మంచిదని నాకు అర్థమైపోయింది. నెక్స్ట్ ఇక ఈ రెసిపీకి నేను కొత్తగా చేస్తున్నాను కాబట్టి దిష్టి తీసేసాను. సో ఇంట్లో రెగ్యులర్గా నానమ్మ ఏదైనా వంటలు కొత్తగా చేసినప్పుడు లైక్ అప్పాలు, మటన్, చికెన్ లైక్ ఇలాంటివి ఏమైనా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది మా పిల్లలకి అంటే మాకు ఇచ్చడానికి ముందు ఖచ్చితంగా దిష్టి తింపేసేది. సో నేను కూడా అలాగే చేస్తున్నాను అనమాట. అండ్ ఫైనల్గా నేనేం చేస్తున్నాను అంటే నాకు ఇష్టమైన కరివేపాకుని పైన వేసుకున్నాను, కాల్చుకుంటున్నాను. సో నాకు అది చాలా ఇష్టం అని చెప్పాను కదా. సో తక్కువ ఆయిల్తో ఇలా నేను ఈ తిలాపియా ఫిష్ ఫ్రైని చేశాను. మోస్ట్లీ నాకు ఇక్కడ ఒక 2 స్పూన్ల ఆయిల్ కన్నా ఎక్కువ ఏమి అస్సలు యూజ్ చేయలేదు. సో అంతే, ఎంతో రుచికరంగా ఉండే తిలాపియా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందనమాట. అండ్ అలాగే ఈరోజు లంచ్ కర్రీ బీరకాయ మొలకల కర్రీ. సో అన్వికి ఇది నేను కుండలో వండడం వల్ల అసలు ఎంత బాగా నచ్చిందంటే అసలు నేను ఆ రోజు చాలా సంతోషం చాలా హ్యాపీ అయ్యాను. ఇంకేం కావాలి, పిల్లలే కదా సంతోషంగా ఉంటే మనకు కూడా చాలా సంతోషంగా ఉంటాం. సో మొత్తానికి బయట ఎంత వర్షం పడుతున్నా నాకు మాత్రం ఎన్ని చెమటలు పడుతున్నాయి, ఎందుకంటే కిచెన్లో ఉన్నాను కదా. సో అదన్నమాట ఇవాళ లంచ్ స్పెషల్. సబ్స్క్రైబ్.